వచ్చింది ఇల్లు వచ్చిందని పోయినాక పోయి సంతకం పెట్టింది ఈమె తెలియక సంతకం పెట్టినాక మళ్ళీ మెసేజ్ వస్తుంది అన్నారు. ఇంతవరకు మెసేజ్ రాలే, ఇల్లు రాలే. ఎవరికన్నా ఇచ్చిరేమోనే అని అనుమానం సారు. నా కొడుకే ఎవరికో ఇచ్చిందని అనుమానం. మీ సేవలో పెట్టినవా దరఖాస్తు లేకపోతే మున్సిపాల్లో పెట్టినవా అని అన్ని తీర్లు అడిగిండ్రు సారు. అన్ని తీర్లు చెప్పిన చెప్పులు అడిగేటట్టు తిరిగాను. లోపలికి కూడా రానిస్తలేరు సారు. మున్సిపల్ ఆఫీస్ అడిగిన దానికి సమాధానం చెప్పరు, లోపలికి రానియరు. ఆ సారు ఉన్నా కూడా చెప్పే సార్ ఉన్నా కూడా చెప్పనిస్తలేరు. ఆయన దగ్గరకు పోనిస్తలేరు, కలుపుతలేరు. ఆయన ఫోన్ నెంబర్ అని ఇచ్చారు, సచ్చినా కలుపుతలేదు సారు. ఏ ఫోన్ నుంచి చేసినా కలుపుతలేదు. మందిని ఇట్లా అడుక్కొని ఫోన్ చేసినా కలుపుతుంది. నాది చిన్న ఫోను అయితే ఎవరికైనా పెద్ద ఫోన్లు అడుక్కొని చేసినా ఫోన్ కలుపుతలేదు. ఇల్లు రాలేదు, వచ్చిందని వాళ్ళే అన్నారు, పిలిపించిండ్రు. ఇల్లు రాలేదు, మళ్ళీ పైనుంచి మాట్లాడలేదు. ఇప్పుడు ఇల్లు గురించి ఈమెకి ఆధారం ఏం లేదు అట్లా. అందుకోసం పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అందరం అత్తగారి ఇంట్లోకే వెళ్ళాము. ఈమెను అట్లా తీసుకుంటాను అట్లానే వచ్చిన సార్. ఇల్లు కిరాయి కట్టి వెళ్ళాలంటే అంతే సారు. చేతులు కందు 2 ఏళ్ళ బొమ్మలు. నా పేరు యాదప్ప, మాది మేము తాండ్ర నుంచి వచ్చాం సార్. తాండ్ర అవతల పెద్దమ్మ గ్రామము. చేతులు 2 పెన్షన్ కి అప్లై చేస్తే పెన్షన్ రాలేదు. బొమ్మ లాస్ట్ అయ్యి 2 ఏళ్ళు అయింది సార్. అయితే 2 చేతులు 2 కండ్లు పోయినాయి. పెన్షన్ కి అప్లై చేసిన పెన్షన్ లేదు. అది ఎంఆర్ఆర్ సీఎం పని రాలేదు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, అప్లై చేసినాము. ఇప్పుడన్నా కొత్త ప్రభుత్వం సాయం చేయండి అని కోరుకుంటాం సార్. 2 కండ్లు అది రాళ్ళు పెట్టే బొమ్మ లాస్ట్, రాళ్ళు పెట్టే పలగొట్టే బొమ్మ లాస్ట్. వాళ్ళేమో 3 లక్షలు 3 ఎకరాలు భూమి ఇస్తామన్నారు. 50,000 1,00,000 రూపాయలు పెట్టినారు. ఆయన మొత్తానికి పారిపోయిండు, లేడు. ఇక నీళ్ళ డిపార్ట్మెంట్ మనిషి. ఇక మళ్ళీ నేను 3,600 బొమ్మలు ఉంటే మళ్ళీ పోలీసులో కట్టించాము. ఈ సిటీ కమిషనర్ కూడా మా ఇంటికి వచ్చిండు. అప్పుడు అందరు ఆదుకుంటామన్నారు. ఇప్పుడు మమ్మల్ని వదిలేసి రోడ్డు మీద వదిలేసినారు. ఎవరు పట్టించుకుంటలేరు మమ్మల్ని. ఇక కేసీఆర్ అయితే అస్సలు పట్టించుకోలేదు. మాకు 2 ఏళ్ళ ఇప్పుడు పెన్షన్ కూడా అప్లై చేసిన, అది కూడా లేదు. మాకు సీఎం పని లేదు, ఏం లేదు సార్. మాకు ఇక మాకు పూటగా తల్లి లేదు, ఇంకో బిడ్డ లేదు, ఒక్క కొడుకు సార్. నాకు మా భార్య కూడా ఇల్లు కూడా లేదు సార్ నాకు సొంతంగా. ఇల్లు కూడా బొమ్మలాగా సార్ పలిగిపోయినాయి మొత్తం మాలే పంటలు. ఇక ఏం లేకుండా వచ్చాం సార్. ఇక ఆడుకుంటున్నాము, ఇట్లా బతుకుతాం సార్. కొత్త గవర్నమెంట్ రేవంత్ అన్నకు మేము న్యాయం చేసి మాకు సహకారం చేయాలని కోరుకుంటాం సార్. అంతే. నా పేరు వెంకటేష్ అండి. నేను ఎల్బీనగర్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థిగా. ముఖ్యంగా నేను నామినేషన్ చేయడానికి కారణం ఏంటంటే టీఎస్పీసీ ప్రక్షాళన, రెండవది ధరణి సమస్యలు, పోర్టల్ సమస్యలను క్లియర్ చేయడము. ఎందుకంటే టీఎస్పీసీ పోర్టల్ ఏంటంటే ఎవ్రీ యాక్టివిటీ గ్రూప్ 1 నుంచి గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 వరకు ప్రతి ఒక్క పేపర్ రీసెంట్గా లీకేజ్ అయ్యి చాలా నిరుద్యోగులకు నిరుత్సాహపరిచింది. ప్లస్ మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు గ్రూప్ 1. కనీసం మేము ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే టీఎస్పీసీని ప్రక్షాళన చేయాలి, ప్లస్ నూతన నోటిఫికేషన్ వేయాలి, సరిగ్గా సమయం ఇచ్చేసి మొదలు పెట్టారు. కానీ నూతన నోటిఫికేషన్ వేయాలి, సరిగ్గా ప్రిపేర్ అవ్వడానికి సరిగ్గా టైం ఇచ్చేసి కోచింగ్ సెంటర్లు ఫ్రీ కోచింగ్ సెంటర్లు ఇచ్చేసి నిరుద్యోగ సమస్య క్లియర్ చేయాలని మేము కోరుతున్నాము. రెండవది ధరణి సమస్యలు ఏంటంటే గత తరతరాలుగా సాగు చేసుకున్న భూమి, ఒక 2 ఎకరాలు కానీ 3 ఎకరాలు కానీ